హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. సో ఈ చికెన్ దమ్ బిర్యానీని నేను ఈసారి ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేశానండి. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ప్రెషర్ కుక్కర్లో కూడా బిర్యానీని. సో ఎక్కువ కష్టపడకుండా పిల్లలు అడగగానే అప్పటికప్పుడైనా సరే ఈ దమ్ బిర్యానీని మనం ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట. సో ఈరోజైతే ఈ వీడియోలో నేను మీకు ప్రెషర్ కుక్కర్లో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ముందుగా అయితే నేను 750 గ్రామ్స్ అంటే 3/4 kg చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో ముందుగానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం నేను ఏమేమి యూస్ చేశానో దీంట్లో నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తానండి. సో దీంట్లో ముందుగా నేను 3/4 kgకి మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అండ్ అలాగే మనం ఎంత స్పైస్ తింటాము అనుకుంటే దాన్ని బట్టి కారము, అండ్ అలాగే టేస్ట్ని బట్టి ఉప్పు, ఇంకా ఇది ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసిన ధనియా పౌడర్ అనమాట. సో ఆ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే పసుపు వేసుకున్నాను. అండ్ తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి. సో బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, దాన్ని పౌడర్గా చేసిన మసాలా అనమాట. సో దాన్ని కూడా నేను ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు కూడా మనం తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ ఎంత పడుతుందో అంతా ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ కూడా నేను 2 నుంచి 3 స్పూన్ల వరకు కర్డ్ని యాడ్ చేశాను. అండ్ తర్వాత నిమ్మకాయలు 2 నిమ్మకాయల రసం పట్టిందండి దీంట్లో నేను యాడ్ చేశాను అనమాట. సో అన్నీ కలిపి కూడా బాగా మిక్స్ చేసుకొని సో 1 అవర్ పాటు మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ చాలండి. అండ్ తర్వాత సో ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. సో కర్రీకి నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి సో రైస్ కూడా నేను 3/4 kg తీసుకున్నాను. సో బాస్మతి రైస్ 3/4 kg తీసుకున్నాను. ఇవి పాత రైస్ అయితే బాగుంటుందండి. సో మనం కుక్కర్లో చేసుకోవడానికి. మీరు కొత్త రైస్ అయితే బయట చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో పాత రైస్ అయితేనే మీరు ప్రెషర్ కుక్కర్లో చేయండి, లేదంటే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది పాత రైస్ అనమాట. సో వీటిని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పాటు వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి. సో ఈ వాటర్ క్వాంటిటీ ఎలా వేసుకోవాలి అంటే 1 గ్లాస్ మనం బాస్మతి రైస్ తీసుకుంటే దీనికి 1.5 గ్లాస్ పడుతుందండి. సో నార్మల్ రైస్కి పట్టినట్టుగా మనకు డబల్ పట్టదనమాట. సో ఇవి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మనకి 1.5 సరిపోతుంది. సో మీరు అలా ఎన్ని గ్లాసులు తీసుకుంటే అలా దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత సో 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా, అండ్ తర్వాత ఇలాచి, లవంగ, పట్ట ఇవన్నీ కూడా నేను దీంట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసి పైనుంచి కూడా మళ్ళీ కొంచెం షాజీరాని కూడా మళ్ళీ యాడ్ చేశాను అనమాట. షాజీరా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో దీన్ని ఇప్పుడు మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని 70% ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని సో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ప్రాసెస్ చూద్దామండి. సో కుక్కర్ తీసుకొని దీంట్లో అడుగున కొంచెం అడుగంటకుండా ఉండడం కోసం మాత్రమే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో ఫ్లేవర్ లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదంటే గీ ఉంటే గీ అయినా మీరు యాడ్ చేసుకోండి. కానీ మనకు పల్లి నూనెని మాత్రం బిర్యానీస్లో అస్సలు యాడ్ చేసుకోకూడదు. సో అస్సలు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట, బిర్యానీ ఫ్లేవర్ అనేది. అండ్ తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని. సో ఆ కర్రీని కూడా మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో కర్రీని కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం 70% వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదండి. దీంట్లో ఉన్న మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవే సరిపోతుందన్నమాట. సో ఇలాగ మనం 2 వైపులు కూడా ఒక స్టవ్ మీద రైస్ని, ఇంకొక స్టవ్ మీద చక్కగా కర్రీని పెట్టుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని 70% కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 2 ఒకేసారి పెట్టుకున్నట్టయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ కూడాను. సో ఇక్కడ నాకు 70% కుక్ అయిపోయాయి 2 కూడాను. నేను స్టవ్ అయితే ఆపేసాను అనమాట. స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు కర్రీని
ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాగో ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో అదే కుక్కర్లో మళ్ళీ అడుగున కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తీసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీ వరకు కర్రీని దీంట్లో యాడ్ చేసుకోండి. సో లెగ్ పీసెస్ ఉన్నట్లయితే మీరు అడుగునే యాడ్ చేసుకోవాలండి. సో బాగా కుక్ అవుతాయి అన్నమాట. పైన వేసుకుంటే లెగ్ పీసెస్ అనేవి సరిగ్గా కుక్ అవ్వవు అనమాట. సో అడుగున హాఫ్ కర్రీని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. సో రైస్ని కూడా హాఫ్ క్వాంటిటీ వరకు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఇలాగా పైనుంచి పుదీనా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం షాజీరాని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు బ్రౌన్ ఆనియన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేయట్లేదు. అండ్ తర్వాత మిగతా హాఫ్ కర్రీని కూడా యాడ్ చేసుకొని సో మిగతా రైస్ని కూడా ఇలాగా దమ్ చేసుకోవాలన్నమాట. సగం అది సగం ఇది ఇలాగా దమ్ చేసి పెట్టుకోండి. సో మళ్ళీ పైనుంచి కొంచెం షాజీరా అండ్ తర్వాత కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చండి, ఆప్షనల్ అనమాట. సో కొంచెం వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేశాను. అండ్ తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని సో దాన్ని ముందుగానే 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకొని పెట్టుకొని దీన్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలాగ టోటల్గా 30 నుంచి 35 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. సో పైన గ్యాప్ ఉంది కదా, ఆ ప్రెజర్ అనేది తీసేయాలండి. ముందుగానే విజిల్ తీసేసి పైన ఒక గ్లాస్ని పెట్టుకోండి అనమాట. సో ఆ గ్లాస్ నుంచి కూడా మనకు స్మోక్ వచ్చే టైంలో ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ పాటు దీన్ని కదిలించకుండా పక్కన ఉంచేసేయండి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మనకు రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. సో పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట రైస్. సో ఇదంతా కూడా మనకు అడుగున కర్రీ ఉంది, మిడిల్లో కూడా కర్రీ ఉంది కాబట్టి మొత్తం కూడా మిక్స్ అవ్వాలి. కాబట్టి దీన్ని మొత్తం కూడా ఒక బేషన్లోకి వేసేసుకోవాలి. సో బేషన్లోకి వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. సో మరీ గరిటెతో బాగా కలపకుండా విరిగిపోతుంది అనమాట రైస్ అనేది. సో విరగకుండా లైట్గా మిక్స్ చేసుకోండి. సో ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదండి. సో ప్రెషర్ కుక్కర్లో కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని మన రైతా కాంబినేషన్లో తీసుకోవచ్చు అండ్ కట్టాతో కూడా తీసుకోవచ్చు, లేదంటే అలా ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు అనమాట. పిల్లలైతే ఇలా ప్లెయిన్గానే ఇష్టపడతారనమాట తినడానికి. సో నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఎమ్మి చికెన్ బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో దీన్ని కామెంట్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.